చేస్తారు. సార్ దగ్గరికి వెళ్ళి ఇది అందరూ కంప్లైంట్ ఇచ్చి అందరూ సిగ్నేచర్స్ పెడతారు. మేమందరం వెళ్తాం కంప్లైంట్ ఇవ్వడానికి. అంటే మీరు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మాకు లోపలికి వెళ్ళినరా? హోమ్ మినిస్టర్లు, సీఎంలు, చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం సోషల్ మీడియా కంప్లైంట్ ఇవ్వండి, మేము యాక్షన్ తీసుకుంటాం మీద అనుచిత వ్యాఖ్యలు చేసినా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో అది విని మాకు నమ్మకం కుదిరి మా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద, ఇంకా నేను వైసీపీ కార్యకర్తలు నేను మాధురి అనే నా మీద చాలా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సో మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ మేము మా ఎంపీపీలు, ఎంపీటీసీలు, ప్రెసిడెంట్లు, మండలి టౌన్ ప్రెసిడెంట్లు అందరూ కలిపి మీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద మీరు తప్పకుండా సివియర్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. రెండు అందరికీ దానికి సంబంధించిన సార్ గతంలో ఇచ్చిన కంప్లైంట్ సార్ మీకు కంప్లైంట్ చేసి స్టేషన్ కి వచ్చి ఆల్మోస్ట్ అవుతుంది. మా శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ గారు జనసేన నుంచి చాలా థ్రెట్ ఉందని, చంపిస్తారని బెదిరించి చాలా కంప్లైంట్స్ పెట్టి 2 months బిఫోర్ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎటువంటి యాక్షన్ కానీ ఎఫ్ఐఆర్ కానీ ఫైల్ చేయలేదు. కానీ ఎప్పుడో 2 years బిఫోర్ శ్రీనివాస్ గారు ఏదో జనసేన పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడారని చెప్పి దాని మీద కేసు ఫైల్ చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది శ్రీనివాస్ గారు. మేము ఇచ్చిన దాని మీద మాత్రం ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదండి. అతను ఒక ఎమ్మెల్సీ. సో మాకు ఇంతవరకు మాకు కట్టే మాకు రావాలి కదండి. కేసు అయితే కాపీ ఇవ్వాలి కదండి, మాకు కాపీ ఇవ్వాలి కదా. సార్ రిజిస్ట్రేషన్ జరిగితే ఎటువంటి యాక్షన్ అయినా తీసుకున్నారా? మీకు ఎవిడెన్స్ ఇచ్చారు కదండి. సరే మాకు Please subscribe .news.